Hello students, today we are discuss about MCET bits, organic chemistry lo MCET bits. First question, 2-methyl butane react with Br2 in the presence of sunlight mainly gives, the first one option 1-bromo 2-methyl butane, 2-bromo 2-methyl butane, 2-bromo 3-methyl butane, 1-bromo 3-methyl butane. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో దీని సొల్యూషన్ ఒకసారి చూడండి. సో దిస్ ఈస్ ద 2-methyl 2-butane రియాక్ట్ విత్ Br2/H nu. ఇంకా రెడ్ మార్క్తో హెచ్ రాసింది. సో దట్ ఈస్ కాల్డ్ టెర్షరీ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్. సో ఎప్పుడైతే మనకి Br2 అనేది మనకి ఆల్కేన్తో రియాక్ట్ అయిందో అప్పుడు టెర్షరీ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ Br తో రీప్లేస్ అయింది. కాబట్టి టెర్షరీ కార్బన్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై బ్రోమిన్. కాబట్టి దీని నేము 2-bromo 2-methyl butane. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2-bromo 2-methyl butane. ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇన్ which reaction N-hexane is obtained from, ఆప్షన్స్ వచ్చేసి N-propyl chloride, N-butyl chloride, ethyl chloride అండ్ isopropyl chloride. సో which reaction వచ్చేసి మనకి 2 moles of alkyl halides react with sodium metal in the presence of dry ether to form alkane. సో దాన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన N-hexane కాబట్టి 2 moles of propyl chloride react with sodium metal in the presence of dry ether to form N-hexane. ఇలా మనకి కెమికల్ ఈక్వేషన్ వస్తుందమ్మా. ఓకేనా. సో అంటే మనకి N-hexane ఫామ్ అవ్వాలంటే N-propyl chloride వీఆర్ టేకెన్ ఇన్ దిస్ రియాక్షన్. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ N-propyl chloride. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్ విత్ డయాల్కైల్ కాపర్ రియేషన్ టు గివ్, ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ కాపర్ రియేషన్ టు గివ్ అని దాంట్లో ఆప్షన్ ఆల్కేను, ఆల్కైల్ కాపర్ హాలైడ్, ఆల్కేను అండ్ ఆల్కినైల్ హాలైడ్. సో ఈక్వేషన్ వచ్చేసి మనకి కొరియే హౌస్ సింథసిస్ అంటారు. ఈక్వేషన్ వచ్చేసి మనకి కొరియే హౌస్ సింథసిస్ అన్నమాట. ఇంపార్టెంట్. దాని ఈక్వేషన్ ఇక్కడ రాసి చూడండి. కొరియే హౌస్ సింథసిస్లో మనకు ఫస్ట్ వన్ ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ లిథియం టు ఫార్మ్ ఆల్కైల్ లిథియం. ఈ ఆల్కైల్ లిథియం మళ్ళీ కాపర్ హైడ్రైడ్తో రియాక్ట్ అయ్యి R2CuLi ఫామ్ అయింది. దీన్ని గిల్మన్ రియేజెంట్ అంటారు. R2CuLi అంటే డయాల్కైల్ కాపర్ లిథియం అంటారు. ఈ డయాల్కైల్ కాపర్ లిథియము మళ్ళీ ఆల్కైల్ హాలైడ్తో రియాక్ట్ అయింది అనుకోండి, ఆల్కేన్ ఫామ్ అయింది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ ఈక్వేషన్ బేస్ చేసుకుని ఇచ్చో చూడండి. R-X అంటే ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ విత్ డయాల్కైల్ కాపర్ రియేజెంట్ టు ఫార్మ్ ఆల్కేన్ అమ్మ. సో దిస్ ఈస్ ద కొరియే హౌస్ సింథసిస్. సో కొరియే హౌస్ సింథసిస్ బేస్ చేసుకొని మనకి ఈ థర్డ్ క్వశ్చన్లో మనకి ఆల్కేన్స్ ఫామ్ అయింది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ లిబరేట్ మీథేన్ గ్యాస్ ఆన్ ట్రీట్మెంట్ విత్ వాటర్. దాంట్లో ఫస్ట్ ఆప్షను సిలికాన్ కార్బైడ్, కాల్షియం కార్బైడ్, అల్యూమినియం కార్బైడ్ అండ్ ఐరన్ కార్బైడ్. సో ఈక్వేషన్లో మనకు వచ్చేసి అల్యూమినియం కార్బైడ్ అండర్గో హైడ్రాలసిస్ టు ఫార్మ్ మీథేన్ అండ్ ఆల్సో బెరీలియం కార్బైడ్ కూడా హైడ్రాలసిస్ చేస్తే మనకి మీథేన్ ఫామ్ అయింది. ఆ రెండు ఈక్వేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిడక్షన్ రియాక్షన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్ విత్ జింక్ అండ్ డైల్యూట్ HCl. అంటే ఆల్కైల్ హాలైడ్స్ అనేవి మనకి రిడక్షన్ చేసినప్పుడు
జింక్ అండ్ డైల్యూట్ హెచ్సిఎల్తో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఎలా ఉంటుందో కరెక్ట్ ఆప్షన్ సెట్ చేసుకోవాలి. దాంట్లో వచ్చేసి మనకి 4 డిఫరెంట్ ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ రైట్. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ రైట్ అనేది మనకి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో అయోడిన్ అనేది మనకి బెస్ట్ లీవింగ్ గ్రూప్ అంటారు. అంటే ఈజీగా మనకి ఆర్ అండ్ ఐ బాండ్ బ్రేక్ అవుతుంది. ఆర్ అండ్ ఐ బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది వెన్ కంపేర్ టు ద క్లోరిన్ అండ్ బ్రోమిన్. అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.